బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. కన్న తల్లిని తమ్ముడిని హతమార్చాడు ఓ వ్యక్తి. అయితే తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్టు స్థానికులు చెప్తూ ఉన్నారు. అతనికి కునికపూడి శ్రీనివాస్కి ఆ మానసిక స్థితి సరిగా లేదంటూ కూడా అక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే తెల్లవారుజామున కన్న తల్లిపై తమ్ముడిపై కత్తితో దాడికి యత్నించాడు. అనంతరం వారిని హత్య చేశాడు. ప్రజెంట్ నిందితుడైతే పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని మానసిక స్థితి సరిగా లేదంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. తల్లి తమ్ముడితో కలిసి శ్రీనివాస్ ఉంటూ ఉన్నాడు. తెల్లవారుజామున నిద్రిస్తున్నప్పుడు ఇద్దరిపై దాడి చేశాడు. అయితే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా శ్రీనివాస్ వదలకుండా వాళ్ళను హత్య చేసినట్టు చెప్తూ ఉన్నారు. హత్య చేసిన గంట తర్వాత ఈ సమాచారం పోలీసులకు అందింది. ప్రజెంట్ పోలీసుల అదుపులో అయితే నిందితుడు ఉన్నాడు. కన్నతల్లిని తమ్ముడిని కత్తితో నరికి గునిపూడి శ్రీనివాస్ అతి కిరాతకంగా చంపేశాడు. అయితే వీధిలో ఘటన జరగడంతో హత్యకు గురైన గునిపూడి మహాలక్ష్మి, గునిపూడి రవితేజకు సంబంధించి సమాచారం పోలీసులకు అందించారు స్థానికులు. శ్రీనివాసరావు మానసిక స్థితి సరిగా లేదంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో కన్న తల్లిని అలాగే తమ్ముడిని హతమార్చాడు ఓ వ్యక్తి. అయితే అతని మానసిక స్థితి సరిగా లేని కారణంగానే ఈ విధంగా చేశాడంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ నిందితుడైతే పోలీసుల అదుపులో ఉన్నారు. తల్లి అలాగే తమ్ముడు తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా వదలకుండా కత్తితో నరికి అతి కిరాతకంగా చంపేశాడు గునిపూడి శ్రీనివాస్. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అటు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సాగర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, గునిపూడి శ్రీనివాస మానసిక స్థితి సరిగా లేని కారణంగానే హత్య చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఏంటా డీటెయిల్స్? సాగర్, చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం కోల్పోయినటువంటి వ్యక్తి కన్న తల్లిని, సోదరుని అత్యంత దారుణంగా కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. తెల్లవారుజామున ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. భీమవరం తుంకర పద్దయ్య వీధిలో నివాసం ఉంటున్న గునిపూడి శ్రీనివాస్ తన తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజను అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే గునిపూడి శ్రీనివాస్ మానసిక పరిస్థితి కొద్ది కాలంగా బాగోట్లేదు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజ కూడా శ్రీనివాస్ ఆరోగ్యం బాగోట్లేదు కాబట్టి ఇంటి వద్ద ఉండమని, బయటికి వెళ్ళవద్దని కొంత మంచిగా చెప్తూ వస్తున్నారు. బయటికి వెళ్ళిన దగ్గర నుండి శ్రీనివాస్ అందరితో గొడవలు పడటం, గొడవలు ఇంటి వరకు తేవటం, లేకపోతే అతను కొంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించడంతో ఇక తల్లి అట్లాగే తమ్ముడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి శ్రీనివాస్ ని ఇంటి వద్దే ఉండాలంటూ కూడా కొంత చెప్పడం జరిగింది. దీని మీద గత కొన్ని రోజులుగా కూడా ఈ ముగ్గురికి వాగ్వాదం అయితే జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ రోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో 4:30కి తెల్లవారుజామున పోలీస్ కంట్రోల్ రూమ్ కి 112కి ఫోన్ చేశాడు శ్రీనివాస్. తన తల్లిని, తమ్ముడిని చంపేశానని, ఎక్కడ వెళ్ళి లొంగిపోవాలి, ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటూ కూడా పోలీసుల్ని అడగడం జరిగింది. వెంటనే పోలీసులు అడ్రస్ తెలుసుకోవటం, అక్కడికి హత్య జరిగిన ప్రాంతానికి వెళ్ళటం, శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. శ్రీనివాస్ మానసిక పరిస్థితిని బట్టి ప్రస్తుతాన్ని పోలీసులు అదుపులోనే ఉన్నారు. వైద్యులకి అతన్ని చూపిస్తున్నారు. ఇప్పటికే హత్య జరిగిన ప్రాంతాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డిఎస్పీ జయసూర్య, 1 నాగరాజులు పరిశీలించారు. అయితే కోవిడ్ సమయంలో శ్రీనివాస్ తండ్రి మరణించాడు. అప్పటి నుండి కూడా శ్రీనివాస్ కొంత మెంటల్ గా
స్టేబుల్ గా లేడు. తండ్రిని కోల్పోవడంతో కొద్దిగా అతను మానసిక పరిస్థితి దెబ్బతింది. అప్పటి నుండి మతింపు లేకుండా కొద్దిగా తిరగటం, తల్లి అట్లాగే తమ్ముడు అతని మెంటల్ కండిషన్ ను బట్టి ఇంటికే పరిమితం అని చెప్పడం, దాంతో ఇవన్నీ నచ్చని శ్రీనివాస్ ఈ విధంగా కొంత తెల్లవారుజాము నిద్రపోతున్న వారి మీద ఒక్కసారిగా దాడి చేయటం, ఒక పక్క తల్లిని చంపుతుంటే తమ్ముడు అడ్డుకునే ప్రయత్నం చేయటం, తమ్ముడి మీద కూడా అత్యంత కిరాతకంగా దాడి చేయటం కూడా జరిగింది. ఇద్దరు కూడా తల్లి అలాగే తమ్ముడు కూడా స్పాట్ లోనే చనిపోయారని పోలీసులు చెప్తున్నారు. మృతదేహాన్ని భీమవరం ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. మార్చురీలో అక్కడ ఉంచడం జరిగింది. శ్రీనివాస్ బంధువులకి సమాచారం అందించారు. శ్రీనివాస్ అక్క బెంగళూరులో నివాసం ఉంటున్నారని మనకి సమాచారం అందుతుంది. ఆమె వచ్చిన తర్వాత ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తాం. అట్లాగే ఇతర మానసిక పరిస్థితికి సంబంధించి వైద్యులకి చూపించిన తర్వాత వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ బట్టి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు కూడా ఏలూరు మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్దాన్ నయీం ఎస్పీ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతం. రైట్ సాగా, థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లాలో తల్లిని తమ్ముడిని కడతెచ్చాడు గునపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి. అయితే అతని మానసిక స్థితి సరిగా లేదు. గత కొంతకాలంగా కూడా అతడు తల్లి తమ్ముడితోనే అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. సుంకర పద్దయ్య వీధిలో అతను నివాసం ఉంటూ ఉన్నాడు. అయితే హత్య చేసిన గంట తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ గునుపుడి మహాలక్ష్మి అలాగే గునుపుడి రవితేజ మృతదేహాలు పోలీసులు పరిశీలించారు. అనంతరం నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గత కొంతకాలంగా నిందితుడి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, మతి స్థిమితం లేని కారణంగానే అతను ఈ విధంగా కూడా తల్లిని అలాగే తమ్ముడిని హత్య చేసినట్టు చెప్తూ ఉన్నారు. అతని ఆరోగ్య స్థితికి సంబంధించి అటు హాస్పిటల్లో డాక్టర్స్ కి కూడా చూపిస్తాం, అనంతరం తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు వాళ్ళ మాటల్లోనే విందాం. రాత్రి ఇక్కడ జరిగింది. దీంట్లో సంతూర్ ఫ్యామిలీ మెంబర్ బ్రదర్ కి తర్వాత మదర్ కి కిచెన్ నైఫ్ వాడేసి చంపడం జరిగింది. దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్కు కాల్ చేసి అట్లాగే నేను చేశాము, ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన షే గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ ఇది చూస్తే అక్యూజ్డ్కి మెంటల్ కండిషన్ ప్రిలిమినరీగా కొంచెం సరిగా లేదు. వాళ్ళ దగ్గర చెక్ చేస్తున్నారు అయితే సరిగా ఉందా లేదా. కోవిడ్ టైంకి ఇది ఫాదర్కి డెత్ అయ్యడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీలో అట్లాగే ఉంటుంది పరిస్థితి. నిన్న కూడా ఈ బ్రదర్ ఆయనకి తిట్టారు బయట చేసి గొడవ కానీ కేకలు చేసి అట్లా చేయలేదు, అలాంగ్ విత్ అదర్ నేబర్స్ అండ్ అదర్ పీపుల్ ఆన్ ద రోడ్. దానివల్ల ఇది చాలా కోపంలో వచ్చేసి అట్లా మల్టిపుల్ స్టాబింగ్ చేసేసి ఘటన జరిగింది. సో నౌ సెక్యూరింగ్ ఒకటి వన్ మోర్ సిస్టర్ ఇస్ దేర్, బెంగళూరులో ఉంటున్నారు. ఆయన వచ్చేసి కంప్లైంట్ తీసుకుంటున్నాము, లేకపోతే వేరే రిలేటివ్ నుంచి తీసుకుని ఫుల్ ఫాలో అప్ ఇన్వెస్టిగేషన్. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నిన్న రాత్రి ఇక్కడ జరిగింది. దీంట్లో సంతూర్ ఫ్యామిలీ మెంబర్ బ్రదర్ కి తర్వాత మదర్ కి కిచెన్ నైఫ్ వాడేసి చంపడం జరిగింది. దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్కు కాల్ చేసి అట్లాగే నేను చేశాము, ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన షే గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ ఇది చూస్తే అక్యూజ్డ్కి మెంటల్ కండిషన్ ప్రిలిమినరీగా కొంచెం సరిగా లేదు. వాళ్ళ దగ్గర చెక్ చేస్తున్నారు అయితే సరిగా ఉందా లేదా. కోవిడ్ టైంకి ఇది ఫాదర్కి డెత్ అయ్యడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీలో అట్లాగే ఉంటుంది పరిస్థితి. నిన్న కూడా ఈ బ్రదర్ ఆయనకి తిట్టారు బయట చేసి గొడవ కానీ కేకలు చేసి అట్లా చేయలేదు, అలాంగ్ విత్ అదర్ నేబర్స్ అండ్ అదర్ పీపుల్ ఆన్ ద రోడ్. దానివల్ల ఇది చాలా కోపంలో వచ్చేసి అట్లా మల్టిపుల్ స్టాబింగ్ చేసేసి ఘటన జరిగింది. సో నౌ సెక్యూరింగ్ ఒకటి వన్ మోర్ సిస్టర్ ఇస్ దేర్, బెంగళూరులో ఉంటున్నారు. ఆయన వచ్చేసి కంప్లైంట్ తీసుకుంటున్నాము, లేకపోతే వేరే రిలేటివ్ నుంచి తీసుకుని ఫుల్ ఫాలో అప్ ఇన్వెస్టిగేషన్. సో కన్న తల్లిని తమ్ముడిని హతమార్చాడు గునుపూడి శ్రీనివాస్.
తన మానసిక స్థితి సరిగా లేని కారణంగానే ఈ విధంగా చేశారంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఇంట్లోనే ఉండమని కన్నతల్లి అలాగే అతని తమ్ముడు చెప్పారు. అప్పటి నుంచి కూడా ఇంట్లోనే ఉంటున్నాడు శ్రీనివాస్. అయితే ఈరోజు తెల్లవారుజామున అతను తన కన్న తల్లి అలాగే తమ్ముడు, కన్న తల్లి గునుపుడి మహాలక్ష్మి అలాగే తమ్ముడు గోనిపూడి రవితేజను ఇద్దరిని కూడా హత్య చేశాడు. వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా వదలకుండా ఇద్దరిని కత్తితో నరికి చంపేశాడు గోనిపూడి శ్రీనివాస్. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గంట వ్యవధిలోనే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్యాధికారులతో సమీక్షించిన అనంతరం తగు చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెప్పారు.